అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే మొదలవుతాయో వారి అనుబంధం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాము ఇవాల్టి మన వీడియోలో. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలి, వినాలి అని అనుకుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఓకే, లేదు అంటే గనక మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. దానివల్ల ఏ వీడియోని మీరైతే అస్సలు మిస్ అవ్వరు. ప్రతి అప్డేట్స్ ని, ఇటువంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా వారి గురించి తెలుసుకోవాలి, వారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, లేదు అంటే వారికి ఎవరైతే పార్ట్నర్ వస్తారో వారి గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉంటారు. మరి ఈ రకంగా ఇవాళ అయితే మనం ఎస్ మరియు ఆర్ అనే అక్షర పదాల గురించి తెలుసుకోబోతున్నాము. ఇందులో చూసుకున్నట్లయితే ఎస్ అనే లెటర్ మీద అటు అమ్మాయి పేరైనా ఇటు అబ్బాయి పేరైనా అవ్వచ్చు, ఇటు ఆర్ అనే లెటర్ మీద కూడా అమ్మాయి పేరైనా అవ్వచ్చు, లేదు అంటే అబ్బాయి పేరైనా అవ్వచ్చు. వీరికి సంబంధించి వీరు ఎలా ఉండబోతున్నారు, వీరిద్దరూ కలిసి ఉంటే ఎలా ఉంటది అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు వీరి గురించి అంటే ఎస్ అనే అక్షరం గురించి మరియు ఆర్ అనే అక్షరానికి సంబంధించి వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎస్ అనే అక్షర విషయానికి వచ్చినట్లయితే గనక ఎస్ అనే లెటర్తో అటు అమ్మాయి పేరైనా అవ్వచ్చు, లేదు అంటే ఇటు అబ్బాయి పేరైనా కూడా అవ్వచ్చు. ఇట్లా ఎవరి పేర్లైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతాయో మరి వారికైతే కలుపుగోలుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి అందరితో మాట్లాడటం, కొత్త కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, జనాలలోకి వెళ్ళటం, జనాలలో కలవటం అంటే వీరికి చాలా ఇష్టం. అండ్ దాన్ని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ఎలా అయినా సరే కలిసిపోయేలాగా ఉంటూ ఉంటారు. ఇది ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వారికి ఉన్న అత్యంత మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. సహాయం అనే పదం ఎక్కడైతే వినిపిస్తుందో ఎస్ అనే లెటర్తో మొదలయ్యే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఎదుటి వారికి సహాయం చేయడం అనేది చాలా ఇష్టం. వీరికి ఏదైనా ఉన్నా లేకపోయినా కూడా ముందు ఎదుటివారు సహాయం అని అడిగారంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇది వీరిలో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం. మరి వీరి కుటుంబంలో అయితే వీరికి మంచి పేరు లభిస్తుంది. వీరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా వీరు అంటే చాలా ఇష్టం. వీరు కుటుంబానికి అటు స్నేహితులకి కూడా చాలా మంచి విలువని ఇస్తారు. స్నేహితులు అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా వీరు మంచి బుద్ధివంతులు అని చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. ధైర్యంతోనే ముందుకు సాగుతూ ఉంటారు. మరి వీరైతే దేన్నైనా కూడా ధైర్యంగా చేయగలుగుతారు. ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా వీరు ఎటువంటి తప్పులు చేయరు, ఎటువంటి అబద్ధాలు చెప్పరు. అలానే ఎదుటివారు ఎవరైనా కానీ తప్పులు చేసినా, అబద్ధాలు చెప్పినా వీరు అస్సలకే సహించరని చెప్పుకోవచ్చు. వీరు ఉన్న చోట తప్పులు జరగనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. మరియు అబద్ధాలు అనేవి ఎవరు చెప్పకుండా కూడా చూసుకుంటూ ఉంటారు. అలానే వీరు కొన్ని విషయాలని మనసుకి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి కొన్ని విషయాలని మనసుకి తీసుకోవడం ద్వారా ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు సైలెంట్గా ఉంటారో, ఎప్పుడు మౌనం పాటిస్తూ ఉంటారో, ఎప్పుడు డల్గా ఉంటారో వీరికే అర్థం కాదు. కొన్నిసార్లు ఒంటరిగా కూడా ఉంటూ ఉంటారు. ఎందువలన అంటే ఎప్పుడు ఏది మనసుకు తీసుకుంటారో వీరికి కూడా అర్థం కాదు. అంతేకాకుండా వీరు ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసే తీరుదారని చెప్పుకోవచ్చు. అది ఎంత పెద్దదైనా అవనివ్వచ్చు, ఎంత పెద్దదైనా ఎటువంటిదైనా కూడా ఖచ్చితంగా దాన్ని తీర్చేసి ఉంటారనమాట. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వీరు అక్కడ ఉంటే గనక దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు.
అలానే ఎంత కష్టమైన పనైనా లేదు అంటే ఎంత కష్టం వచ్చినా దేన్నైనా కానీ వీరు ఖచ్చితంగా చేస్తారు. ఎంత కష్టంగా ఉన్నా వెనుకడుగనేదే వెయ్యరు. అలానే లైఫ్ని కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఉల్లాసంగా జీవిస్తూ ఉంటారు. వీరికి ప్రతి ఒక్కరిలోనూ ప్రతి చోట కూడా ఒక యునిక్ ఐడెంటిటీ అనేది లభిస్తుంది. వీరికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా చాలా కరెక్ట్గా పనిచేస్తుందనే చెప్పొచ్చు. మరి వీరు ఈజీగా ఆ సిక్స్త్ సెన్స్ని వాడి ఎదుటివారి బుద్ధి లక్షణాలని కూడా పసిగడుతూ ఉంటారు. దాని వలన ఎవరితో ఎలా ఉండాలో వీరికి చాలా బాగా తెలుస్తుంది. మరి ఇక ఇప్పుడు ఆర్ లెటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో మరి వారి స్వభావం విషయానికి వచ్చినట్లయితే గనక వీరు బిందాస్గా జీవిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా వీరికి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో చాలా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో వీరి నుంచి నేర్చుకోవచ్చు. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడూ నవ్వుస్తూనే ఉంటారు. మరియు ఎవరితో ఉంటే వారిలాగా కూడా అయిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక ఇప్పుడు వీరు గనక పిల్లలతో ఉన్నట్టయితే పిల్లలలో కలిసిపోయి వారిలాగానే ఉంటారు. పెద్దవారితో ఉంటే వారితో కలిసిపోయి వారిలాగానే ఉంటారు. మరి వీరు ప్రతి ఒక్కరిని నవ్విస్తూ వీరు ఎల్లవేళలా నవ్వుతూ హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎవరికైనా ప్రసన్నం అయితే అనగా ఎవరైనా వీరికి నచ్చినట్లు అయితే వీరు నా అని అనుకున్నట్లయితే అలా భావించినట్లయితే గనక వారి కోసం వీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా అటువంటి వారి కోసం నేనున్నాను అని ముందడుగు వేసి ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా వీరు ఎవ్వరి మాటలని కూడా అస్సలు పట్టించుకోరు. సర్లే అనుకొని వదిలేస్తూ ఉంటారు. వీరు దేన్ని కూడా సీరియస్గానే తీసుకోరు. ప్రతిదీ కామెడీగానే తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్యామిలీని ఫ్యామిలీగా ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్గా చూస్తూ ఉంటారు. మరియు ఫ్యామిలీకి కూడా వీరంటే చాలా ఇష్టం. ఇంకా ప్రతిదీ జోక్గానే తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి అస్సలు కోపమే రాదు వీరికి. మరియు ఎక్కువగా ఎప్పుడూ కూడా కామెడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదుటివారిని నవ్వించడం, ఎదుటివారి నవ్వు చూసి వీరు హ్యాపీగా ఉండటం వీరికి చాలా ఇష్టం. మరియు ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారిలో ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో అటువంటి వారు మాత్రం కొన్ని టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని విషయాలలో. ఇక తులారాశి వారు అయితే గనక అసలు ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా ఏది జరిగితే అది జరిగిందిలే అన్నట్టు వారికి నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా ఉంటారు. ఇక ఇప్పటి వరకు అయితే వీరి గురించి సపరేట్గా వాళ్ళ యొక్క గుణగణాలు లక్షణాల గురించి మాట్లాడుకున్నాము. ఇక ఇప్పుడు అయితే వీరిద్దరి కలయిక అనగా వీరిద్దరి జీవితం కలిసి ఉంటే ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి. మరియు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నాము. ఇక ఎస్ మరియు ఆర్ అనే అక్షరాలతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వారు గనక కలిసి ఉన్నట్లయితే ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వీరిద్దరికీ అయితే ప్రేమ చాలా బాగుంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ బాగానే చూపించుకుంటూ ఉంటారు. కానీ వీరిలో చెప్పుకోవాల్సిన ఒక గుణం ఏంటి అంటే గనక ఇద్దరికీ ఎంత ప్రేమ అయితే ఉంటుందో కానీ ఒకరినొకరు చూపించుకోలేరు. అంటే ఎవరు ముందు చెప్తారా ఎవరు ముందు చూపిస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక నుంచి అలా కాకుండా ఎవరైనా సరే ఎవరు ముందు చెప్తే ఏముంది, ఏదైనా చెప్పేది మీ వారి కోసమే కాబట్టి ఒక అడుగు ముందు వేసి మీ ప్రేమను చెప్పుకోండి. అలానే వీరి యొక్క రిలేషన్షిప్ అనగా వీరి అనుబంధం బాగుండాలి అని అనుకుంటే గనక వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతూ ఉంటుందో అప్పుడే వీరి అనుబంధం అనేది చాలా బలపడుతుంది మరియు చాలా సాఫీగా సాగుతుంది. ఇంకా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళలాగానే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళు కొన్నిసార్లు మారాల్సి ఉంటుంది,
కొన్నిసార్లు ఆర్ అనే అక్షరం వాళ్ళ కోసం ఈ ఎస్ అనే అక్షరం వాళ్ళు కొన్ని వాటిని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా సరే అని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఇంతేకాకుండా ఒకరి మాట ఒకరు కూడా వింటూ ఉండాలి. అండ్ అలానే ఇలా వినడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇలా ఎప్పుడైతే సపోర్ట్ లభిస్తుందో అప్పుడు అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారైతే ఈ రిలేషన్షిప్లో, ఈ బంధంలో వాళ్ళు కంట్రోల్ అంతా కూడా తీసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకున్నదే జరగాలి, అనుకున్నట్టే ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు అస్సలు అలా అనుకోరు. ఎందుకంటే వారికి వారి యొక్క జీవితం మాత్రమే ఇంపార్టెంట్. వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంటారు. వారికి వారి సంతోషం మాత్రమే ముఖ్యం. సో ఎస్ లెటర్ వాళ్ళు మాత్రం ఇలా చేయకుండా ఉంటే మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. చాలా సాఫీగా ఎటువంటి గొడవలు లేకుండా ముందుకెళ్తుంది. ఇంతేకాకుండా మీ ఇద్దరి మధ్యలో అహం అనేది కూడా రాకూడదు. ఇక ఆర్ అనే అక్షరం వాళ్ళైతే ఎప్పుడు కొత్త విషయాలని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఆర్ అనే అక్షరం వాళ్ళు ఎస్ అనే అక్షరం వాళ్ళని సీరియస్గా తీసుకోరు. వీరికి ప్రతిదీ కూడా జోక్గానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల వీళ్ళ యొక్క బంధంలో గొడవలు అనేవి ఏర్పడతాయి. సో కాబట్టి వీటిని మాత్రం వీలైనంత వరకు దూరం చేసుకొని ఇద్దరి యొక్క అనుబంధాన్ని దగ్గర చేసుకొని బలపరుచుకోండి. మరి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు.